నాటుకోడి తలకాయ పులుసు చాలా బాగుంటుంది రా మా నాన్నమ్మ అనేది. ట్రై చేద్దామని తీసుకొచ్చిన నాటుకోడి తలకాయలు తీసుకొచ్చి పెంక పెట్టి మంచిగా వాటిని ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసి గోరించి ఈ కాపిన తలకాయలు తీసి నూనెలో వేసి మంచిగా ఒక 5 minutes వరకు గోలిచ్చి పట్టి తర్వాత కొంచెం సందాలు కూడా వేసి కోడి సందాలు అవి కూడా నాటుకోడియే వేసి నూనె మంచిగా గోలియాలి. వీటిని ఒక 10 నిమిషాల వరకు గోలిచ్చి అన్నీ వేయడం జరిగింది. వేసి మంచిగా కలిపి ఇప్పుడు ఏం వేయద్దల్లా మంచిగా గోలేంత వరకు ఒక పసుపు వేసినాం, వేసినాం, మూత పెట్టేసినాం. ఉడికిన తర్వాత ఆ లివర్లు కూడా ఉన్నాయి, కొన్ని లివర్లు కూడా వేసేసినాం. వేసేసి మంచిగా కలిపి వేసినప్పుడు వాటర్ ఉన్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం. వేసిన తర్వాత దాన్ని కూడా గరం మసాలా వేసినాం కొంచెం వేసి మంచిగా కలుపుతూనే ఉన్నాం. తర్వాత లివర్లో వేసినాం మీదకి లాస్ట్కి, ఎందుకంటే అవి తొందరగా కుడితే కాబట్టి లాస్ట్కి వేసినాం. వాటిని వేసి వాటిని కూడా లివర్లో కూడా వేసి కలపడం మొదలుపెట్టినాం. కలిపినాం మంచిగా కలిపి ఇంకా తర్వాత మళ్ళీ కారం పొడి కొంచెం కారం పొడి వేసి మంచిగా వాటిని కూడా ఒక 2 minutes వరకే నూనెలో అట్లా ఇటు గోలిచ్చి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం అది గోలేంత వరకు చూసి నూనె కారం పొడిలో కలిసిన తర్వాత ఈ వాటర్ పోయడమే. వాటర్ పోసినాం, 2 కప్పుల వాటర్ పోసి కొంచెం కలిపి ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసినాం. ఒక 1/2 hour వరకు ఉడకబెట్టినాం. అప్పుడు నూనె వేరుకున్నది పక్కన పండి, నూనె వేరుకున్నది అంటే కూర రెడీ అయినట్టే. ఇక ధనియాల పొడి వేసినాం, కలిపినాం. అతను ధనియాల పొడి వేసినామంటే ఇక దించడమే. ఇక పక్కన పెట్టేసినాం. అతను ఒక 5 minutes ధనియాల పొడి వేసినాక ఒక 5 minutes ఉంచినాం. కొంచెం తర్వాత తీసేసినాం. మీరు కూడా ట్రై చేయండి.